హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సీ స్క్వేర్. ఈరోజు మన వీడియో వచ్చేసి హిప్ బెల్ట్ ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా ఎటువంటి సూది దారం ఏమీ లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ చేసుకోవడం ఎలాగా అనేది చూసేద్దాం. ముందుగా ఒక చిన్న బక్రం క్లాత్ తీసుకొని మనకి కావాల్సిన షేప్స్, నేనైతే ఎలిఫెంట్ అండ్ పీకాక్ని డిజైన్ చేశాను. సో ఈ చిన్న సైజ్ని ఎలిఫెంట్స్ని ఇలా మనం ట్రేస్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకోవచ్చు. నేనైతే ట్రేస్ చేశాను, షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అని. దానికి అవుట్లైన్లో జర్దోసిని స్టిక్ చేశాను. కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది ఇది, ఎందుకంటే చిన్న సైజ్ ఇమేజ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. నేనైతే జర్దోసిని యూజ్ చేశాను కార్నర్స్కి. అలా జర్దోసిని స్టిక్ చేసుకున్న తర్వాత లోపల మనకి ఎటువంటి కుందన్స్ కావాలంటే అటువంటి కుందన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా నేను ఆల్రెడీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాను కదా, అక్కడున్న కుందన్స్ అండ్ ఈ జర్దోసిని యూజ్ చేసి నేను హిప్ బెల్ట్ అనేది తయారు చేశాను అనమాట. ఇక్కడ మీకు ఓన్లీ ఎలిఫెంట్ది చూపిస్తున్నాను మేకింగ్ అనేది. ఇలాగే సేమ్ ప్రాసెస్లో మనకి ఎలాంటి ఇమేజ్ కావాలన్నా అలాంటిది ఈజీగా ట్రేస్ చేసేసుకోవచ్చు. సింపుల్ లైక్ బటర్ఫ్లైస్ లేదా పీకాక్. నేనైతే పీకాక్ని యూజ్ చేశాను. అండ్ మెయిన్ థింగ్, స్టార్ట్ చేసే ముందు మనకి బేస్ అనేది కావాలి కదా, ఫ్రంట్ ఓన్లీ నడుం వరకు కనిపించేటట్టు కావాలి. నేనైతే లెంత్ 20 తీసుకున్నాను, విడ్త్ వచ్చేసి 2 తీసుకున్నాను. టేప్తో మీకు ఆల్రెడీ చూపించాను కదా. మనకి ఇంట్లో ఆల్రెడీ జాకెట్ ముక్కలు ఉంటాయి కదా, ఇదైతే హాఫ్ పట్టు జాకెట్ ముక్క అనమాట. నేను దాన్ని మెజర్ చేసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసి దానికన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టే మెజర్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫోల్డ్ చేసిన తర్వాత లోపల స్టిఫ్గా ఉండాలి కాబట్టి, ఫోల్డింగ్ ఈజీగా ఉండాలని నేను ఇలా యూజ్ చేశాను. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర అవైలబుల్గా ఉన్న బేబీ పింక్ యూజ్ చేశాను. ఇది యూజ్ చేసిన తర్వాత, ఇది నేను బెల్ట్ మేక్ చేసిన తర్వాత అనుకోకుండా నేను ఒక డ్రెస్ కొనుక్కున్నాను. ఎగ్జాక్ట్గా సేమ్ మ్యాచింగ్, దానికోసమే చేసుకున్నానేమో అన్నట్టుగా ఉంది. సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. నేను మీకు పిక్ని కూడా యాడ్ చేస్తాను మధ్యలో, ఒకసారి చెక్ చేసేయండి, లేదంటే వీడియో ఎండింగ్లో అయినా పెడతాను. సో ఈ బక్రం క్లాత్కి కార్నర్ మొత్తానికి ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసేసి ఈ క్లాత్ని స్టిక్ చేసేసుకోవాలి. మనకి ఇంట్లో సూది దారం అనేది లేకుండా, మిషన్ లేని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో మిషన్ లేదే ఎలాగా అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు కదా, అటువంటి ఫీలింగ్ ఏమీ లేకుండా ఇలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మనకి స్టిఫ్గా ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు హాఫ్ ఫోల్డ్ నేను లోపలికి కూడా ఫోల్డ్ చేసి అక్కడ గ్లూ అప్లై చేసేసాను, స్టిక్ చేసేసాను. ఇటు రివర్స్ తిప్పిన తర్వాత మనకి ఆ లైన్ అనేది కనిపిస్తుంది. ఆ లైన్ని కూడా కవర్ చేసేటట్టుగా నేను మీకు లేస్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. సో ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఎలిఫెంట్ కార్నర్స్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న బక్రం క్లాత్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఈ బక్రం క్లాత్ వచ్చేసి టైలర్ షాప్లో ఉంటుంది, లేదంటే ఏదైనా థ్రెడ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ థ్రెడ్స్ షాప్లో అయినా ఉంటుంది. ఇవి మనకి ప్యాంట్స్కి కానీ, మెన్స్ షర్ట్స్ కాలర్స్కి కానీ యూజ్ చేస్తారనమాట ఈ బక్రము. ఆ బక్రాన్నే నేను యూజ్ చేస్తున్నాను. తడిపినా ఏమవ్వదు, బట్ మనం ఇంత చేసుకొని ఆ బెల్ట్ని అయితే మనము తడపం కదా, సో అందువల్ల ఇది స్టిఫ్గానే ఉంటుందన్నమాట. సో కార్నర్స్ అనేది కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా సిజర్స్ని యూజ్ చేసి కట్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు ఫైనల్ అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. నేను మధ్యలో ఎక్కువ హెవీగా కాకుండా సింపుల్గా ఉండాలని ఒక పెద్ద సైజు కాసు తీసుకొని ఇలా కనిపిస్తున్న విధంగా, వీడియోలో చూపించే విధంగా రైట్ సైడ్లో చిన్న రౌండ్ ప్యాచ్ లాగా ఉంది చూసారా, అటువంటి ప్యాచ్ నేను తయారు చేసుకున్నాను అనమాట. సింపుల్ లైన్, సింగిల్గా ఒక లైన్ ఉంటే ఓకే బాగుంది, బట్ అదే 3Dలో ఉండుంటే మాత్రం, ఇప్పుడు ఆల్రెడీ లేటెస్ట్గా 3D నడుస్తుంది కాబట్టి ఆల్రెడీ ఒక లైన్ రౌండ్స్ పెట్టేసిన తర్వాత లక్ష్మీ కాసు పక్కన దానిపైన ఇంకొక లేయర్ యూజ్ చేశాను అనమాట. సో లుక్ మాత్రం చాలా బాగుంది. ఈ బ్యాండ్స్ని మనం, ఈ ప్యాచెస్ని మనం ఓన్లీ దీనికి కాక యూజ్ చేయకుండా ఇప్పుడు రబ్బర్ బ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే అలా కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే నాకు ఎటువంటి ప్యాచెస్ కావాలో నేను అలాగా రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇప్పుడు మీకు 3Dలో యూజ్ చేశాను చూడండి. మీకు
ఎస్. ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ స్టిక్ చేసిన దానిపైన నెక్స్ట్ నేను మళ్ళీ లేయర్ స్టిక్ చేసి మళ్ళీ ఇంకొక లేయర్ని కుందన్స్ని అటాచ్ చేస్తున్నాను అనమాట. అలాగా మనకి ఓన్లీ ఐ షేప్ కుందన్సే కాదండి, ఎటువంటి షేప్ కుందన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, డ్రాప్ అయినా యూస్ చేసుకోవచ్చు, రెక్టాంగిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ డ్రాప్ కాకుండా ఐ షేప్ యూస్ చేశాను. కలర్ కాంబినేషన్స్ కూడా మీ ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు చూసుకొని, అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఈ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ లాగా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ కలర్ని యూజ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, పీకాక్ అనేది కటింగ్ చూపించలేదు, అది కూడా సేమ్ ఫస్ట్లో ఎలిఫెంట్ చూపించాను కదా ట్రేస్ చేసి, ఎలాగైతే ట్రేస్ చేశానో సేమ్ అదే విధంగా ట్రేస్ చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ప్యాచ్ కోసం లక్ష్మీ కాసుల్ని అండ్ డ్రాప్ షేప్ అండ్ స్మాల్ కుందన్స్ అండ్ హాఫ్ మూన్ని యూజ్ చేశాను. చూసారు కదా, ఇలాగ పీకాక్ని ఎలిఫెంట్ డ్రా చేసినట్టు బక్రం క్లాత్ మీద కాకుండా కొంచెం ఓహెచ్పి షీట్ కన్నా థిక్గా ఉండే షీట్ని యూజ్ చేశాను. నేను మీకు ఆల్రెడీ పాత వీడియోస్లో చూపించాను కదా, రబ్బర్ బ్యాండ్స్ తయారు చేయడానికి ఏ షీట్ అయితే యూజ్ చేస్తున్నానో ఆ షీట్ యూజ్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ ఈ పించంకి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ యూజ్ చేశాను 3D లుక్ వచ్చేలాగా. చాలా చాలా బాగుంది, చాలా సింపుల్గా నీట్గా కూడా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీ అందరికీ ఎలా నచ్చిందో కూడా కమెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఫైనల్గా ఇదనమాట లుక్. మనకి ఎటువంటి కుందన్స్ కావాలంటే అటువంటి కుందన్స్ని అటాచ్ చేసేసుకొని మన ఓన్ డిజైన్ చేసుకోవడం. ఇక్కడ నేను స్క్వేర్ అండ్ డైమండ్ షేప్ కుందన్స్ని యూజ్ చేసి చిన్న చిన్న ప్యాచెస్ ఒక 6 చేశాను. సెంటర్లో లక్ష్మీ కాసు వచ్చేసి అటుపక్క ఇటుపక్క ఏమేమైతే కావాలో అలా డిజైన్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీకు అటాచ్ చేసి చూపిస్తాను చూడండి. సెంటర్లో వచ్చేసి లక్ష్మీ కాసుతో చేసిన పెద్ద సైజు ప్యాచ్ ఒకటి అటాచ్ చేశాను. అటు ఇటు సింగిల్ లక్ష్మీ కాసు, ఆ తర్వాత ఎలిఫెంట్, ఆ తర్వాత పీకాక్స్, ఆ తర్వాత మిగిలిన చిన్న చిన్న ప్యాచెస్. ఇదైతే నేను ఒక 1 మీటర్ లేస్ తీసుకున్నాను. 1 మీటర్ అంటే నాకు ఇది 2 బెల్ట్స్కి వచ్చింది. హాఫ్ కట్ చేసుకొని దీన్ని కూడా గ్లూతోనే అప్లై చేశాను చూడండి. అండ్ నెక్స్ట్ నేను మీకు రివర్స్ తిప్పిన తర్వాత కూడా పైన లైన్ వెనక సైడ్ మనం గ్లూ అంటించింది మనకి పైన లైన్ కనిపించేస్తుందని చెప్పాను కదా. సో దాన్ని కవర్ చేయడానికి, లేదు అంటే కొంచెం గ్రాండ్ లుక్ తీసుకురావడానికి నేను స్టోన్ లేస్ అనేది యూజ్ చేశాను అనమాట. స్టోన్ లేస్ 2 లేయర్స్, హాఫ్ వరకు 2 లేయర్స్ వేసి మిగిలిందంతా సింగిల్ లైన్ వేశాను. ఆ లైన్ ఇంకా కనిపిస్తుంది కానీ నాకైతే అది పెద్ద డిస్టర్బింగ్గా అనిపించలేదు. ఈ లుక్తో అది పోయింది, ఇంకా లైన్ అంతగా ఏం కనిపించట్లేదు. కానీ ఎక్కడో నాకు కొంచెం తేలిపోయినట్టు అనిపించి అక్కడక్కడ ఫైనల్గా బ్లూ కలర్ ట్రయాంగిల్స్ని స్టిక్ చేసేసాను. సో ఇప్పుడైతే ఫైనల్గా లుక్ అనేది ఇదన్నమాట. పెట్టుకున్న తర్వాత కూడా చాలా చాలా బాగుందన్నారు అందరూ. అది నేను మీకు నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను, పెట్టుకున్న తర్వాత లుక్ ఎలా ఉందనేది. వెనకాల స్టిక్ చేసుకోవడానికి మనకి బయట లేసెస్ ఆల్రెడీ దొరుకుతాయి కదా, బ్లౌజెస్కి వెనక థ్రెడ్స్ యూస్ చేస్తాం కదా, అలాంటి థ్రెడ్స్ని యూస్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని గట్టిగా స్టిక్ చేసుకోవడమే సరిపోతుంది. ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు అయితే పర్ఫెక్ట్ లుక్ అనేది వచ్చేసింది అనమాట. మనకి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, బట్ చాలా క్లాసీగా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.